Hi friends, welcome back to Taruvu Forensic Vlogs, where science meets truth and knowledge meets service. I am Suresh Taruvu, former Joint Director of Andhra Pradesh Forensic Science Laboratory, AP Police Department. మనము అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో కాజ్ ఆఫ్ ఫైర్, ఆరిజిన్ ఆఫ్ ఫైర్ జరిగిన ప్రదేశాల్లో ఉన్నటువంటి ఫైర్ డెబ్రీస్ని, ఇతర ముఖ్యమైనటువంటి ఆధారాలని, నేర స్థలాన్ని శాస్త్రీయంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించాల్సి ఉంటుంది. ఈ సేకరించినటువంటి ఆధారాలను ఏం చేస్తారంటే ఎయిర్ టైట్ మెటల్ క్యాన్స్లో పెట్టి సీల్ చేస్తారు. ఒకవేళ మెటాలిక్ టిన్స్ కానీ డబ్బాలు కానీ మీకు లేవు, అటువంటి మెటాలిక్ కవర్స్ ఉంటాయి. ఆ కవర్స్లో పెట్టి దాంట్లో ఉన్నటువంటి ఎయిర్ని మొత్తం తీసేసి ఒక ఫోల్డ్, 2 ఫోల్డ్ చేసి స్టాప్లర్ 5-6 స్టాప్లర్స్ అలా స్టాప్లు చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఎయిర్ టైట్గా ఒక ప్లాస్టర్ అనే దానికి అంటించేసింది. ఈ అంటించిన తర్వాత ఈ ఎయిర్ టైట్ మెటాలిక్ బ్యాగ్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలి. ఇలా పంపించినప్పుడు అక్కడ ఫోరెన్సిక్ సైంటిస్టు దానికి శాస్త్రీయ పరికరాలతో, అంటే GCMS వంటి సైంటిఫిక్ టెక్నిక్స్ ద్వారా ఈ యాక్సిలరెంట్స్ ఏమైనా ఉంటే వాటినన్నింటినీ కూడా డిటెక్ట్ చేస్తారు. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫైర్స్ జరిగాయి అనుకోండి, మనం ఎలక్ట్రికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఫైర్స్ అనేటివి మామూలుగా కామన్గా ఉంటాయి ఎక్కువగా. ఇన్వెస్టిగేటర్స్ ఈ మెల్టెడ్ కాపర్ వైర్స్ని, అంతేకాకుండా సర్క్యూట్ బ్రేకర్స్, స్విచ్ బోర్డ్స్, అప్లియన్సెస్, వీటి మీద ఆర్క్ మార్కులు కానీ లేకుంటే బీడ్ ఫార్మేషన్ ఉందా వైర్స్ ఎండ్లో, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ ఎవిడెన్స్గా మీరు కన్సిడర్ చేసినవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కలెక్ట్ చేయాలి. కొన్నిసార్లు టెంపరేచర్ బాగా ఎక్కువైంది అనుకోండి, అక్కడున్న వైర్స్ కూడా కొన్ని మెల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే కేర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం నేర్చుకోవాలి. స్మోక్ అండ్ సూట్ ఎవిడెన్స్ కూడా చాలా అవసరం. స్మోక్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి క్లూ మనకి. ఇన్వెస్టిగేటర్స్ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు తీసినటువంటి వీడియోల్లో ఆ యొక్క కలర్ ఏ విధంగా ఉంది, స్మోక్ కలర్ ఎలా ఉంది, ఆ మండిన ఫ్లేమ్ కలర్ ఏ విధంగా ఉంది, ఈ తర్వాత అయిపోయిన తర్వాత సూట్ డిపాజిట్స్, వెంటిలేషన్స్ మీద ఉండేటువంటి ఆ మార్క్స్, వీటిలన్నిటినీ కూడా జాగ్రత్తగా చూడాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లాక్ డెన్స్ సూట్స్ ఉంటే ఇన్కంప్లీట్ కంబషన్ అని. వైట్ స్మోక్ ఉందనుకోండి, మాయిశ్చర్ ఆర్ లైట్ మెటీరియల్ బర్న్ అయితే వైట్ స్మోక్ అనేది ఉంటుంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా ట్రేస్ ఎవిడెన్స్ మీద మనం దృష్టి పెట్టాలి. ఈ ఫైర్ సీన్స్లో ఉండేటువంటి ట్రేస్ ఎవిడెన్స్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ ప్రింట్స్, మాస్టిక్స్, లైటర్స్, ఫ్యూయల్ కంటైనర్స్, ఇవన్నీ కూడా సస్పెక్ట్ని క్రైమ్ సీన్తో కనెక్ట్ చేసేదానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి ఆధారాలు. ఎవిడెన్స్ డిస్టార్షన్ అంటే సాక్ష్యాల వక్రీకరణ. ఫైర్ సీన్స్ అనేటివి చాలా అబద్ధాలు చెప్తాయి. ఎవిడెన్స్ని వక్రీకరించేదానికి కారణాలు ఏంటంటే, మెయిన్గా మనకు అలా కనిపించేదానికి హై హీట్, వాటర్ సప్రెషన్ ఒకటి, అంతేకాకుండా స్ట్రక్చరల్ కొలాప్స్ అయిందనుకోండి, అప్పుడు ఈ ఫ్లాష్ ఓవర్స్, వీటిలన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ ఎవిడెన్స్ అనేటిది మొత్తం అంతా కూడా మనకి వేరే ఫలితాలని చూపిస్తుంది. కాబట్టి ఫైర్ సీన్స్ అనేటివి చాలా అప్పుడు అబద్ధాలు చెప్తాయి. కొన్ని ప్యాటర్న్ యాక్సిడెంటల్ ఫైర్లో కూడా ఆర్సన్ లాగా కనిపిస్తాయి. అందుకే మనం నేర స్థలంలోకి వెళ్ళినప్పుడు అజంప్షన్స్ కాకుండా ఎప్పుడు కూడా సైన్స్ మీద డిపెండ్ కావాలి. ఈ సైన్స్ మీద డిపెండ్ అయ్యాయంటే మనకి ఇటువంటి డిసెప్టివ్ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైంటిఫిక్గా నేర స్థలాన్ని పరిశీలించి పరిశోధించి నిజాన్ని వెలికి తీయాలి. ఈ ఎవిడెన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసే ముందు నేర స్థలాన్ని మొత్తం ఫోటోగ్రఫీ చేసుకోవాలి, వీడియో రికార్డింగ్ చేసుకోవాలి, స్కెచ్ తయారు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఎవిడెన్స్ ఏవైతే దొరికాయో వాటన్నిటి కూడా
చైన్ ఆఫ్ కస్టడీ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ కోర్టులో ఎవిడెన్స్ అడ్మిసిబిలిటీ అనేది ఈ చైన్ ఆఫ్ కస్టడీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఎంతో జాగ్రత్త ఉంటే ఈ నిజాన్ని నిరూపించడం మనకి చాలా సులువు అవుతుంది. ఫైర్ ఎవిడెన్స్ కలెక్షన్ అనేది కేవలం బూడిదని కలెక్ట్ చేయడం కాదు. ఇది అబ్జర్వేషన్, కెమిస్ట్రీ, హీట్ సైన్స్, ప్యాటర్న్ అనాలిసిస్ అండ్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ కలిసినటువంటి ఫోరెన్సిక్ ప్రాసెసే ఫైర్ ఎవిడెన్స్ కలెక్షన్. సీన్స్ నుంచి మనం కలెక్ట్ చేసేటువంటి ఈ కాలిపోయినటువంటి బర్న్ట్ మెటీరియల్ ఏంటంటే, ఉదాహరణకి బర్న్ట్ వుడ్, యాష్, చార్డ్ క్లాస్, కాలిన బట్టలు, సాయిల్ శాంపిల్స్, బర్న్ట్ ఫర్నిచర్ పీసెస్, సస్పెక్టెడ్ యాక్సిలరెంట్ రెసిడ్యూస్, అదే కాకుండా ఈ అగ్గిపుల్లలు వంటివి, మిగతా ఎన్నో ఇవన్నీ కూడా ఈ కాజ్ ఆఫ్ ఫైర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా మనం ఇక్కడ మెటీరియల్ ఎవిడెన్స్గా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఫైర్ డెబ్రీస్ నుంచి కలెక్ట్ చేసాం కాబట్టి ఎవిడెన్స్ ఫ్రమ్ ది ఫైర్ డెబ్రీస్ అని మనం రాస్తాం. మనం నేరస్థలంలో ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇవన్నీ కలెక్ట్ చేయాలంటే, ఏరియా ఆఫ్ డీపెస్ట్ బర్నింగ్ ఎక్కడ బాగా ఎక్కువగా కాలిందో అక్కడ, పాయింట్ ఆఫ్ ఆరిజన్, అదేవిధంగా సస్పెక్టెడ్ యాక్సిలరెంట్ లొకేషన్స్, ఇటువంటి దగ్గర కూడా మనం శాంపిల్స్ కలెక్ట్ చేయాలి. వాటి కంట్రోల్ శాంపిల్స్ కూడా మనం కలెక్ట్ చేయడం అనేది మర్చిపోకూడదు. కంట్రోల్ శాంపిల్ అంటే ఎక్కడ ఫైర్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుందో ఆ నియర్ బై ప్లేసెస్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా కంట్రోల్. ఇది ల్యాబొరేటరీలో మాకు కంపారిజన్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫైర్ డెబ్రీస్ అన్నీ కూడా మెటాలిక్ టిన్స్ లేకుంటే మెటాలిక్ కవర్స్లోనే ఉపయోగించాలి, అంతేగాని ప్లాస్టిక్ కవర్స్ని అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లాస్టిక్ కవర్స్ని ఉపయోగిస్తే ఏమవుతుందంటే దాంట్లో వేపర్స్ ఎస్కేప్ అవడమే కాకుండా ఈ ప్లాస్టిక్ కెమికల్స్ అన్నీ కూడా దీంతో ఆర్గానిక్ కెమికల్స్ ఉంటే దాంట్లో కంటామినేట్ అయ్యి మనకి రిజల్ట్స్ అనేటివి వక్రీకరించేటట్టుగా చేస్తాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేటివి ఈ ఫైర్ యాక్సిడెంట్ కేసెస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే దాంట్లో మనం అస్సలు ఉపయోగించుకోకూడదు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ కంటైనర్ మీద ప్రాపర్ లేబుల్ అనేది కంపల్సరిగా ఉండాలి. దాంట్లో కేసు నెంబరు, డేటు, టైము, లొకేషన్ వేర్ ఇట్ వాస్ కలెక్టెడ్, ఈ ఇన్వెస్టిగేటర్స్ నేము, సిగ్నేచరు, ఆ శాంపిల్ ఒక డిస్క్రిప్షను, ఇవన్నీ ఉండాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ దగ్గర కలెక్ట్ చేశారనుకోండి, డెబ్రీస్ కలెక్టెడ్ నియర్ ది కిచెన్ ఫ్లోర్, నియర్ ది స్టవ్, ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఈ విధంగా మనం కలెక్ట్ చేసి అవన్నీ చేస్తే ఆ ప్యాక్డ్ ఎవిడెన్స్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో GCMS, గ్యాస్ క్రోమటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ, అంతేకాకుండా హైడ్రోకార్బన్ అనాలిసిస్, వేపర్ డిటెక్షన్ మెథడ్స్ ఇవన్నీ చేసి దాంట్లో ఏమైనా యాక్సిడెంట్స్ ఉన్నాయో లేదా అనేది ఐడెంటిఫై చేస్తారు. నేరస్థలాల్లో ముఖ్యంగా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే వెట్ డెబ్రీస్ డైరెక్ట్గా సీల్ చేయడం, మల్టిపుల్ శాంపిల్స్ని ఒకే దాంట్లో ప్యాక్ చేయడం, ఇంప్రాపర్ లేబులింగ్, ఎక్కడ కలెక్ట్ చేశారు ఏంది అనేది లేకుండా ఉండడం, అంతేకాకుండా ప్లాస్టిక్ బ్యాగులు యూజ్ చేయడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఎవిడెన్స్కు ఉన్నటువంటి వాల్యూని పూర్తిగా తగ్గించేస్తాయి. మనకి సరైన ఫలితాలు అనేటివి రావు. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ క్రైమ్ సీన్ ఎక్స్పర్ట్ కానీ ఈ విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండాలి. ఎవిడెన్స్ బట్ ఇట్స్ ఆల్సో లీవ్స్ బిహైండ్ సైంటిఫిక్ ట్రూత్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, ఫోరెన్సిక్ అవేర్నెస్ కోసం షేర్ చేయండి. ఇలాంటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ వీడియోస్ కోసం తరువు ఫోరెన్సిక్ వ్లాగ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.